హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ, ద చెన్నూరి ఫ్యామిలీ, ద జాయింట్ ఫ్యామిలీ. ఈ రోజు భోగి సందర్భంగా మా పాపలిద్దరికి కూడా భోగి పళ్ళు పోయటం జరిగింది. అయితే యాక్చువల్లీ ఇనిషియల్ గా ఈ ఈవెంట్ ని కొంచెం రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని పెద్ద స్కేల్లో చేద్దాం అనుకున్నాం. కాకపోతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల మేము మాత్రమే ఓన్లీ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నాం మేము మాత్రం ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా మమ్మీ పొట్లంగాలు కుట్టింది మ్యాచింగ్ లో. వాళ్ళిద్దరు కూడా లుకింగ్ సో క్యూట్. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వీటికి. అయితే ఈ భోగి పళ్ళకి ఏంటంటే మనం జనరల్ గా రేకాయలు తీసుకొచ్చి చిరుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిలో ఫ్లవర్స్ పెటల్స్ ప్లస్ ఇంకా కాయిన్స్ కూడా కలిపి వాళ్ళ మీద వేస్తాము. అవి వేసేటప్పుడు కొంచెం చూసుకునేది, ఎందుకంటే కాయిన్స్ వాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది. మా ఆజ్ఞ అయితే బాగా ఎంజాయ్ చేసింది. కృతజ్ఞ కూడా మంచి హై ఎనర్జీలో కనిపించింది. ఫస్ట్ అయితే మమ్మీ డాడీ వాళ్ళిద్దరిని కూడా భోగి పళ్ళు అట్లా పోసి వాళ్ళని ఆశీర్వదించారు అనమాట. కృతజ్ఞకి ఇది 5th భోగి పళ్ళు. ఇది జనరల్ గా 5 పొయ్యాలంట. పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 4 అయినాయి, ఇది 5th. తర్వాత ఇంకా నేను ఇంకా లక్ష్మి కూడా పిల్లలిద్దరిని ఆశీర్వదించాం. యాక్చువల్ గా ఈ రేక్కాయలు చాలా చిన్నగా చూడడానికి చిన్న టమాటా లాగా ఉంటాయి. ఆజ్ఞకైతే టమాటా అన్న వర్డ్ అయితే స్పష్టంగా వచ్చిందనమాట. ఇంకా ఆ రౌండ్ గా ఏదన్నా ఉన్నా కూడా ప్రతిదాన్ని టమాటా అంటాం స్టార్ట్ చేస్తుంది. నిన్న మేము విజేతాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏ వెజిటేబుల్ చూపించినా టమాటా అని చెప్పిన అవుతుంది అనమాట. అది మాతో ప్రాంక్ చేస్తుంది, మేము దాంతో ప్రాంక్ చేయటం కాదు. అట్లా మొత్తానికైతే ఈ రేక్కాయలను పట్టుకోవడం అట్లనే టొమాటో అనడం అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ మమ్మీ మాత్రం జాగ్రత్తగా చూస్తారు, ఎందుకంటే చాలా షార్ప్ ఉంటుంది. డైరెక్ట్ గా తీసి నోట్లో పెట్టేస్తుంది. అందుకని కొంచెం ఒకళ్ళ అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి, చూస్తూ ఉండాలి, లేదంటే అసలు ఆ యాక్టివ్నెస్ మనం పట్టుకోలేము అనమాట. మొత్తానికైతే కాయిన్స్ అయితే పిల్లలిద్దరికి అందుబాటులో లేకుండా చూడాలి. కాయిన్స్ పడగానే ఇమీడియట్ గా తీసి పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే పిల్లలు ఆ కాయిన్స్ మింగితే చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలాంటి సందర్భంలో ఉన్నా ఎటువంటి ఈవెంట్స్ చేస్తున్నా కూడా మన మెయిన్ అబ్జర్వేషన్ అయితే వాళ్ళ మీద ఉంచాలి. తర్వాత అయితే వాళ్ళ మమ్మీ డాడీ బ్రదర్ ఇంకా ప్రవళిక వాళ్ళిద్దరు కూడా పిల్లల్ని ఆశీర్వదించారు. ఒక పక్కన వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు, ఎందుకంటే లక్ష్మిని కూడా ముందు కూర్చోబెట్టడం చూడమని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఆజ్ఞ కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పి నోట్లో పెడతాదేమని. మా పెద్ద బేబీకి అయితే కుదిరొచ్చింది, ఇప్పుడైతే నోట్లో పెట్టట్లేదు. చాలా గుడ్ గర్ల్ అయిపోయింది స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా. సో ఓవరాల్ గా మా ఇంట్లో అయితే మేము ఈ చిన్న ఫంక్షన్, ఈ భోగిపల్లి ఫంక్షన్ ఏదైతే ఉందో మేము 6 మెంబర్స్ ప్లస్ మా పాపలిద్దరితో మొత్తం 8 మెంబర్స్ మేము మాత్రం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆజ్ఞ బాబుకి 1 ఇయర్ దాటిన తర్వాత ఇప్పుడే ఈటింగ్ కాబట్టి తను ఫస్ట్ టైం ఊహ తెలిసిన తర్వాత చూస్తుంది. తను చాలా ఇంట్రెస్ట్ గా అబ్జర్వ్ చేస్తానంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని. ఫ్లవర్స్ వేసుకున్నప్పుడు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మీరు కూడా చూడొచ్చు. సో అది గైస్ మా ఇంట్లో జరిగినటువంటి మా ఆజ్ఞ కృతజ్ఞ యొక్క భోగిపల్ల కథా కమామిషు. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవుతాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఫ్యామిలీ, చెన్నూరి ఫ్యామిలీ, ద జాయింట్ ఫ్యామిలీ.